జూన్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మేషరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మీకు 10 ఏళ్ల పాటుగా అఖండ రాజయోగం పట్టబోతూ ఉందండి. జూన్ 1వ తేదీ నుండి కూడా మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధంగా వీరి జీవితం అనేది మారబోతూ ఉంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి వీరు మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. భారమైన కుటుంబ పరిస్థితుల కారణంగా వీరి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికైతే అవగతమవుతుంది. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరికి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఒక అరుదైనటువంటి అదృష్టం అయితే మీకు కలగబోతూ ఉంది. మీకు 10 ఏళ్ల పాటుగా అఖండ రాజయోగం కూడా కలగబోతూ ఉంది. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయి. మీకు గ్రహ బలం అయితే అనుకూలంగా ఉంటుందండి. చక్కటి ఏకాగ్రతతో శుభ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు. పోరాట పటిమ పెరుగుతుంది. తోటి వారి సహకారం కూడా ఉంటుంది. ఫలితాలు అనేవి బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని పొందగలుగుతారు. నలుగురిలోనూ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ పట్ల అధికారుల యొక్క వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందాన్ని కూడా మీరు పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారు కొన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగనుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సలహాలు కూడా మీకు చాలా అవసరం అవుతాయండి. మొహమాటంతో ఖర్చులు అనేవి కూడా పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో చాలా అరుదైనటువంటి అదృష్టం కలగబోతూ ఉంది. అన్నీ కూడా శుభ యోగాలే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అంతేకాదండి, ఈ సంవత్సరం మేషరాశి వారికి లాభస్థానంలో శని మేషరాశి వారికి లాభదాయకంగా ఉండడం, గురుడు మే మాసంలో ధనస్థానంలో ప్రవేశించడం, కేతువు 6 స్థానాల్లో అనుకూల స్థితిలో ఉండడం వలన మేషరాశి వారికి 2024 ధనయోగం, శుభయోగం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశికి చెందినటువంటి వారికి నూతన వస్తుయోగం, నూతన గృహయోగం వంటి యోగాలు కూడా కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి ఉద్యోగస్తులకు 2024లో ప్రమోషన్లు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉన్నత పదవి మరియు ధనలాభము కూడా కలుగు సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు 2024 వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండును. వ్యాపారం నందు విజయాలు మరియు ధన లాభము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సంబంధిత విషయాల్లో మేషరాశి వారికి 2024 ప్రథమార్థంలో స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెట్టును. ఈ రాశికి చెందినటువంటి వారికి జూన్ 1వ తేదీ మొదలు వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. జూన్ 1వ తేదీ మొదలు ఈ రాశి వారికి ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది.
ఈ సంవత్సరం కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం అని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవిత పరంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ప్రేమ విషయాలు సఫలీకృతం అవుతాయని, అవివాహితులకు వివాహ యోగం ఉంటుందని, కుటుంబ సౌఖ్యము ఆనందమును పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు పొందుతారని, కుటుంబ సౌఖ్యము ఆనందము కూడా కలుగుతుందని, ఈ సంవత్సరం వీరికి ధన లాభము, వస్తు లాభము వంటివి కలుగుతాయని కూడా జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారికి ప్రేమ జీవితం ప్రథమార్థంలో అంతగా అనుకూలంగా లేనప్పటికీ ద్వితీయార్థం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మధ్యస్థ ఫలితాలు కలుగునని, అలాగే ఆఖరి 9 నెలల్లో కూడా ప్రేమ జీవితం మరియు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూల మరియు ఆనందకర ఫలితాలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సుఖము, సౌఖ్యము, ఆనందము కూడా అలాగే శారీరక భోగము కూడా కలిగే అవకాశాలు అయితే మెండుగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయండి. మేష రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటూ ఉన్నట్లయితే కనుక 2024 సంవత్సరం ఆర్థిక పరంగా పురోగతి మరియు సంతృప్తిని కూడా కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు. లాభస్థానంలో శని అనుకూలత కారణంగా, ధనస్థానంలో గురుని ప్రవేశం కారణంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును. మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో కొన్ని టెన్షన్లు మరియు అధిక శ్రమ కొంచెం వేధించే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ప్రథమార్థం కెరియర్ పరంగా స్వల్ప ఇబ్బందులు మరియు పనులు యందు ఒత్తిళ్లు కూడా ఏర్పడినప్పటికీ ద్వితీయార్థం కెరియర్ పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో శుభ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు కూడా ద్వితీయార్థంలో లాభించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు మనోధైర్యము వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు వీరికి మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచి ఇవ్వండి. మరియు మిఠాయిలను గురువారం ఉపవాసం పాటించడానికి కూడా వీరు ప్రయత్నం చేయాలి. మంగళవారం, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కనుక మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేసినట్లయితే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేయండి. చూసారు కదా, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.